హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గేమ్ చేంజర్ శివ. ఈరోజు అయితే మేము పూజ కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట. ఇలా అయితే అలంకరించుకున్నాము. మా ఆంటీ అనమాట, పక్కింటి ఆంటీ చేశారు ఇలాగా. సో నేనైతే నెక్స్ట్ డే ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట. బాబుతో కుదరట్లేదు నాకు. సో ఒక్కదాన్నే ఉంటున్నా కదా, కుదరట్లేదు అనమాట. ఇలా అయితే సింపుల్గా చేసిస్తున్నారు మా ఆంటీ అయితే. సో ఇలా అయితే టేబుల్ మీద ఇలా అన్నీ అలంకరించేసుకొని మా అంకుల్ అయితే పూజ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మగవారు చేస్తేనే కొంచెం ఎక్కువ ఫలితం దక్కుతుంది అనేది అయితే మన ఆచారం అనమాట, మన నమ్మకాలు. సో ఇలా అయితే పూజకు అగరబత్తులతో అయితే పూజ స్టార్ట్ చేశారనమాట. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति संयुते वैष्णो देवी दुर्गे देवी नमोस्तुते। ओम ओम सिंदूरानुग्रहं त्रिनयनं माणिक्यमौलिस्फुरस्तारायकशेखरात्मनोग्रेवासे रोत्सर्वं पारिक्षाबलिपुरं सौम्यं रत्नगडस्थरक्तचर्मां ध्यायेत् परामम्बिकां दाक्षेन्द्रप्रभाचार्यगुरुत्वादित्यापमणिमादिघटावतापयोगैरकल्पेयकवये भवानीं ध्यायेत् पद्मपुत्रायदाक्षिं हेमापं पीतवस्त्रा सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिका ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। श्री माता श्री महाराज्ञी श्रीमद सिंहासनेश्वरी श्रीग्निकुंड देवकार्य समुचित उज्जित भानु सहस्रावाच सुबाहु सुखमित रागस्वरूप पाशाख्य प्रोत्साहन कुशेश्वर मनोरूपेक्ष कोदंड पंच तन्मात्र सायिक विजयर्ण प्रभापुर मचित ब्रह्मांड मंडल चंपकाशोक पन्नाग कोकन संतुज कुरुविंद मरिश्रेणी कर्ण रमणिक अष्टमी चंद्र विप्राय ललितस्थल सूजित मुखचंद्र कलंका पूर्णग्राभिषेक परमांगल्य लक्ष्मी परिवाह जलम नीनाथलोचन नवचंद्र विराजित ताराकांत तिरस्कारी वासात्मक कलम मध्य कन्नपूर्ण ताटक एगरी नव स्नेहकर रचित शुद्ध विजय कुराकार दिशपंचित तत्पर विधिकामल सभा शक्तिकंतर नील सलाप माधवी वदन प्रकृति मनुष्य प्रभाव समय कल्प सदृश्य सुश्री विराजिता. అండ్ నెక్స్ట్ మా ఆంటీ అయితే ఇలా అయితే ఒత్తులు అయితే వెలిగించారనమాట. బౌల్లో వాటర్, పసుపు, కుంకుమ అయితే వేసేసి సో ఇలా అయితే వెలిగిస్తున్నారనమాట. చాలా బాగుంది కదండి ఇలా అయితే చేస్తుంటే. నాకైతే నచ్చిందనమాట. బౌల్లో పసుపు, కుంకుమ, పూలు, రకరకాల ఫ్లవర్స్ అండ్ దాన్ని ఫ్లవర్ లాగా డెకరేట్ చేయడం అయితే నాకు చాలా నచ్చిందనమాట ఒత్తులతో. సో చాలా బాగుంది. చూసేయండి ఎలా చేస్తున్నారు అనేది, నాకైతే నచ్చిందనమాట. అదే ఇంకోటి చేయాలా? ముందు పెట్టుకురా, అక్కడే ఉన్నారా?
ఏమో ఈసాను అట్లా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేస్తున్నారనమాట. సో చూసారా, నైవేద్యం అనేది వడ అండ్ చక్కెర పొంగలి అండ్ అలాగే పులిహోర, టెంకాయలు, పూర్ణాలు చేశారనమాట. సింపుల్గా అయితే ఇలా ముగించేశారనమాట. ఇలా అయితే చివరిలో హారతి ఇలా ఇస్తేనే కంప్లీట్ అవుతుందండి దేవుడికి పూజ అనేది. అయితే ఇలా దేవుడిని పూజించిన తర్వాత అయితే నెక్స్ట్ చంద్రుడికి అయితే చూపించాలన్నమాట. చంద్రుడికి కూడా పూజించుకోవాలన్నమాట. చంద్రుడికి పూజిస్తూ నెక్స్ట్ మనం తీసుకోవాలి హారతి. సో ఇలా అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట పూజ. చూసేయండి, చంద్రుడు కూడా వస్తున్నాడండి మన కోసం. వెయిట్ చేస్తూ ఉన్నాం మేమైతే చంద్రుడి కోసం. సో వచ్చేసారనమాట చంద్రుడు అయితే. ఆయనకి హారతి ఇచ్చేసి అయితే కంప్లీట్ చేసేసారనమాట. లాస్ట్లో మేము హారతి తీసుకొని కంప్లీట్ చేసాము. అదిగో అదుకో వస్తున్నా ఉండమ్మా. ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది పూజ. నాకు నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.